హలో గైస్, వెల్కమ్ టు జనరల్లీ మూవీస్. సో మీకు కనుక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కనుక ఇష్టం ఉన్నట్లయితే ఈ సినిమాని మీరు పక్కా చూడాల్సిందే. ఇది అమెజాన్ ప్రైమ్లో అయితే ప్రస్తుతం నంబర్ 1లో అయితే ట్రెండ్ అవుతుంది. శోభితా ధూళిపాల గారు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్న సినిమా అయితే ఇది. ఈ సినిమాకి హీరోయిన్ ఈమెనే అనమాట. స్టోరీ విషయానికి వస్తే సంధ్య నెల్లూరి నవ్య టీవీలో క్రైమ్ కి సంబంధించిన ఇది ఘోరం అనే ఒక ప్రోగ్రామ్ కి హోస్ట్ అనమాట. అసలైన క్రైమ్ కవరేజ్ వదిలేసి కేవలం టీఆర్పీల మీద ఫోకస్ చేసే ఒక ఛానల్ బాస్ తోని ఈమెకి పడదనమాట. సో డిఫరెన్సెస్ వచ్చి ఈమె అయితే జాబ్ నుంచి రిజైన్ చేసేస్తుంది. రిజైన్ చేసిన తర్వాత ఈ సంధ్య నెల్లూరి కింద పనిచేసే ఒక అసిస్టెంట్ ఉంటుంది అనమాట. సో ఆమె ఈమెని పోడ్కాస్ట్ చేయమని పదే పదే అడుగుతూ ఉంటుంది అనమాట. సో మొత్తానికి కన్విన్స్ అయ్యి పోడ్కాస్ట్ చేద్దాము అని ఫిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని ఘోరంగా చంపేస్తారనమాట. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆమె బాగా డిస్టర్బ్ అయ్యి పొంగిపోతుంది. ఒక పక్క పోలీసులు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ప్యారలల్ గా ఈమె కూడా ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ ఇన్వెస్టిగేషన్ జర్నీలో ఈమెకి చాలా విషయాలు తెలుస్తాయి. పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమా లెంత్ అండి, డ్యూరేషన్ కేవలం 2 hours లోనే చాలా గ్రిప్పింగ్ అయితే ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. శోభితా గారి యాక్టింగ్ చాలా సెటిల్ గా ఉంటుంది. నెగిటివ్స్ విషయానికి వస్తే ఆ విలన్ రివీల్ అయిన తర్వాత ఇన్ని క్రైమ్ చేసింది ఈ విలనా అని కొంచెం నమ్మడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో సైడ్ క్యారెక్టర్స్ కి అంత డెప్త్ అయితే ఉండదు. ఈ సినిమా హైలైట్ విషయానికి వస్తే సినిమా చూస్తున్న కొద్దీ ఆ సీరియల్ కిల్లర్ ఇతనే అని చాలాసార్లు గెస్ చేస్తాం అనమాట. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అనమాట. ఆ సీరియల్ కిల్లర్ ఎవరా అనే పెట్టే సస్పెన్స్ చాలా బాగుంది. మనం చాలా అనుకుంటాం ఈయన అయి ఉంటారు ఆయనే అయి ఉంటారని, కానీ మనం అనుకున్నది. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు చాలా తెలివిగా ఈ సినిమాని ఓటీటీలో అయితే రిలీజ్ చేశారు. ఒకవేళ ఇది థియేటర్లో కనుక రిలీజ్ చేసుంటే అంత సక్సెస్ అయ్యేది కాదనుకుంటున్నాను. సో ఈ సినిమా డ్యూరేషన్ 2 hours మాత్రమే కాబట్టి మీకు వీలు దొరికినప్పుడు చూసేయండి. చూసిన తర్వాత నేను ఏ విషయాలు చెప్పానో ఇది కరెక్టా కాదా మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుద్దాం. బాయ్.